తిరుపతి నడి రోడ్డుపై భిక్షాటన చేసిన ధనుష్ గారు అయితే కుబేర సినిమాకు సంబంధించి నిన్న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్తోని దూసుకుపోతుంది. టికెట్లు కూడా తెగిపోతున్నాయి. చాలామంది కూడా సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంతలా ఈ సినిమాలో ఏముంది, అంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు, ఇంతగా జనాలు ఎందుకు ఎగబడుతున్నారు సినిమా చూడడానికంటే అదే గొప్ప విషయం. ఒక సినిమా తీసామా, 4 సినిమాలు తీసామా, వచ్చామా పోయామా అన్నట్టుగా కాకుండా ఒక సినిమాని చూస్తే ఆ సినిమాని చూసిన ప్రేక్షకులందరూ కూడా మనల్ని గుండెల్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా ఒక సినిమా ఉండాలి. సో ఆ విధంగా కుబేర సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని హార్ట్ టచింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా మొత్తానికి కూడా సోల్, అదేవిధంగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, సినిమా మొత్తానికి కూడా ఒక పిల్లర్గా, స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ధనుష్ గారే. సో ముందుగా ఆయన రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు శేఖర్ కమ్ముల గారిని చూసి ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇష్టంతో నేను ఈ పాత్రను ఓకే చేశాను, కానీ ఆయన మాత్రం సినిమా ఒప్పుకున్న తర్వాత తిరుపతి నడి రోడ్ల మీద కూడా అమ్మ అప్ప అనే విధంగా నన్ను భిక్షాటన చేయించాడు అనే విధంగా సరదాగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక హీరో రేంజ్, ఒక స్టార్ హీరో రేంజ్లో ఉన్న వ్యక్తి ఇంత డౌన్ టు ఎర్త్కెళ్ళి ఒక భిక్షగాడి పాత్రలో ఇంత అద్భుతంగా, అది కూడా ఏవైతే సెట్స్ ఉన్నాయో అవన్నీ సెట్స్ చేసింది కాదు, ఎక్కడికో వెళ్ళి అంటే వాళ్ళు రెడీ చేసుకున్న సెట్స్ కాదు, స్వయంగా డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే అక్కడ స్వయంగా షూట్ చేశారు. ఆ డంపింగ్ యార్డ్ దగ్గరే మనకు ధనుష్ గారు పడుకోవడం జరిగింది. అదే నడి రోడ్ల మీద, తిరుపతి నడి రోడ్ల మీద ధనుష్ గారు నిజంగానే భిక్షాటన చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్వయంగా వాళ్ళు చిత్రీకరించారు అండ్ స్వయంగా ధనుష్ గారే చెప్పారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో ఒక భిక్షగాన్ని ఒక ధనికుడు వచ్చి ఏ విధంగా తీర్చిదిద్దుతాడో, ఈ వ్యక్తిని తను ఒక చాలామంది భిక్షాటన చేసే వాళ్ళని, కొంతమంది వాళ్ళని కిడ్నాప్ లాగా ఒక మాఫియా గ్యాంగ్ లాగా సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించి డే అంతా కూడా మీరు భిక్షాటన చేసి డబ్బులు తీసుకురండి, అవి వాళ్ళ డబ్బులు లాక్కొని మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని పంపించడం, ఒక 2 పూటలు ఇంత అన్నం పెడుతూ ఉంటారు. సో ఇలాంటి మాఫియాలో ఒక భిక్షగాడు చిక్కుకుంటే అక్కడి నుంచి తను బయటికి వచ్చి ఏ విధంగా తప్పించుకున్నాడు అని దాని ప్రకారం అయితే ఈ సినిమాలో చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. అండ్ ఆ పాత్రకి జీవం పోసి పరకాయ ప్రవేశం చేసి మరి ధనుష్ గారు నటించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన నటన కోసం అని చాలా మంది కూడా సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి గాను ధనుష్ గారికి డెఫినెట్లీ నేషనల్ అవార్డు పక్కా అని చూసిన వాళ్ళు చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. ఆయన క్యారెక్టర్ కాకపోయినా ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నేషనల్ అవార్డు రావాల్సిందే అని కూడా అంటున్నారు. చూడాలి మరి. ఇప్పటికైతే టికెట్స్ మాత్రం విపరీతంగా తెగుతున్నాయి. మరి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది కుబేరా సినిమా ఏంటి అని వెయిట్ చేసి చూడాలి.